లక్షవారం రోజు గ్రీన్ క్యాండిల్‌తోని కొన్ని కాయిన్స్‌తోని మనం మేనిఫెస్టేషన్ చేస్తే అబండెన్స్‌ని ఆకర్షిస్తది. ధనాకర్షణ జరుగుద్ది. మనీ మ్యాగ్నెట్‌గా మనం కన్వర్ట్ అయితాము. మన హౌస్ కన్వర్ట్ అయితది. మన ఆఫీస్ కన్వర్ట్ అయితది. లక్షవారం రోజు గ్రీన్ కలర్ క్యాండిల్‌తో చేయాల్సిన పవర్‌ఫుల్ హిడెన్ సీక్రెట్‌ని ఈరోజు రివీల్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం క్లీం కాళీమాతయే నమః. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అమేజింగ్, ఫెంటాస్టిక్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, ఒక స్పిరిచువల్ రెమెడీ ఈ వీడియోలో మాట్లాడదాం. క్యాండిల్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. ఇది లక్షవారం రోజు చేయాలి. పాయింట్ నెంబర్ 1, లక్షవారం రోజు చేయాలి. అంటే వేరే రోజు చేయకూడదా? హ్యాపీగా చేయొచ్చు. బట్ లక్షవారం రోజు చేయడం ద్వారా మనీ అట్రాక్షన్ ఎనర్జీ పెరుగుద్ది. అండ్ క్యాండిల్ మేనిఫెస్టేషన్ అని చెప్పాను. ఏ కలర్ క్యాండిల్? గ్రీన్ కలర్ క్యాండిల్. యాజ్ పర్ కలర్ సైకాలజీ, పంచభూతాలు అండ్ ప్రకృతికి మించిన అందమైన ఎలిమెంట్ ఏదీ లేదు. ప్రకృతి, నేచర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వై? ఇట్స్ ఆల్ 80-90% ఇస్ గ్రీనరీ. అండ్ గ్రీన్ కలర్ వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది, అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ధనాకర్షణగా హెల్ప్ అవుతుంది. సో లక్షవారం రోజు చేయాల్సిన రెమెడీ ప్లస్ గ్రీన్ కలర్ యూజ్ చేయాలి. ముఖ్యంగా విశ్వజ్ఞానం, విశ్వదర్శనం, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నాం. మీకు చెప్తా ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతాను. మీకు చెప్తా ఉన్నా మీరందరూ కూడా లక్షవారం రోజు గ్రీన్ కలర్ మేనిఫెస్టేషన్ చేయండి. గ్రీన్ కలర్ క్యాండిల్ మేనిఫెస్టేషన్ చేయండి. ఏమి కావాలి? ఒక ప్లేట్ తీసుకోండి, ఒక పింగాణి ప్లేట్, ఏదో ఒక స్టీల్ ప్లేట్, ఒక ప్లేట్ తీసుకోండి. ఒక బంచ్ ఆఫ్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, కొన్ని డాలర్స్, కొన్ని కాయిన్స్ తీసుకోండి. రాగివి ఏమైనా సరే కొన్ని బంచ్ ఆఫ్ కాయిన్, మంచిగా కొన్ని కాయిన్స్ తీసుకోండి. ఓకే, ఒక ప్లేట్ పెట్టండి, ఒక స్టీల్ ప్లేట్ పెట్టండి, పింగాణి ప్లేట్ పెట్టండి. మధ్యలో క్యాండిల్ పెట్టండి, గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టండి. గ్రీన్ కలర్ క్యాండిల్ చుట్టూ బంచ్ ఆఫ్ కాయిన్స్, దండిగా మంచిగా కాయిన్స్. అన్ని లేవు అంటే ప్లాన్ చేయండి, లేదు అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. బట్ బంచ్ ఆఫ్ కాయిన్స్ పెట్టి. ఎందుకు కాయిన్? ఇట్ రిఫర్స్ మనీ కదా, ఇట్ రిఫర్స్ వెల్త్, ఇట్ రిఫర్స్ అబండెన్స్. పెట్టండి. తర్వాత సినామిన్ స్టిక్ అంటాం, దాల్చిన చెక్క అంటాం. అవునా? దాల్చిన చెక్క పౌడర్ చేయండి, సినామిన్ పౌడర్ చేయండి. అవుతుంది. లేదా బయట సినామిన్ పౌడర్ దొరుకుతుంది. అందులో క్లోవ్స్, లవంగాలు ప్లస్ సినామిన్, దాల్చిన చెక్క కలిపి పౌడర్ చేయండి. ఆ కాయిన్స్ చుట్టూ ఆ పౌడర్ స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ దట్ పౌడర్. మధ్యలో క్యాండిల్, ఒక చిన్న క్యాండిల్ పెట్టుకోండి, పెద్దదొద్దు, చిన్న స్మాల్ టీనీ క్యూట్ క్యాండిల్ పెట్టుకోండి, గ్రీన్ కలర్ క్యాండిల్. ఓకే, మనస్ఫూర్తిగా ఓకే ఓం శ్రీం శ్రీం అంటూ ఏదైనా మీకు తెలిసిన ఒక మనీకి రిలేటెడ్, ధనానికి రిలేటెడ్, లక్ష్మీదేవికి రిలేటెడ్ ఒక మంత్రాన్ని ఉచ్చరించండి. ఏదీ లేకపోతే నేను ఒక గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఒక గొప్ప ధనవంతుణ్ణి, నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను కుబేరుడిని చేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు అని చెప్తూ క్యాండిల్ లైట్నింగ్ చేయండి. లైట్నింగ్ చేసి ఇది ఎటువైపు కూర్చోవాలి? సౌతా, నార్తా, ఈస్టా, వెస్టా? ఉత్తరం, నార్త్ ఫేసింగ్ వైపు. ఏ టైంలో చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు. ఎర్లీ అవర్స్ ఫెంటాస్టిక్ రిజల్ట్, లేట్ నైట్ ఫెంటాస్టిక్ రిజల్ట్. 3 to 6 AM నైట్ ప్రశాంతంగా ఉన్న టైంలో, ఆఫ్టర్ 9, ఆఫ్టర్ 10, ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండేటట్టు. ఓకే, ఏమి చేయాలి చెప్పే ముందు కొన్ని థింగ్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బీ సో కామ్ అండ్ కంపోజ్డ్. చాలా పీస్ఫుల్గా ఉండాలి, చాలా ప్రశాంతం. చక్కగా ఫ్రెష్ అవ్వండి. హిందూస్ ఉంటే ఒక దీపం పెట్టండి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, వేరే మతాలు అయితే మీ దైవానికి ప్రార్థించండి. ప్రశాంతంగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, కామ్గా ఉండండి, కంపోజ్డ్గా ఉండండి. ప్రశాంతంగా కూర్చోండి. జ్ఞానముద్ర అంటాం, చిన్ముద్ర అంటాం. ప్రశాంతంగా కూర్చొని మీ ల్యాప్ మీద జ్ఞానముద్ర, చిన్ముద్ర వేసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 21 times చేయండి. కామ్ అవుతారు. ప్రశాంతంగా కూర్చొని కామ్ అయ్యాక
ఆ ప్రశాంతత కొరకు కావాలంటే ఓంకారం వినొచ్చు, ఓంకారం చాంటింగ్ చేయొచ్చు, ఇంట్లో ఓంకారం ప్లే చేయొచ్చు. చాలా మంచిది. సో మిమ్మల్ని మీరు కామ్ చేసుకున్నాక ఉత్తరం వైపు నార్త్ ఫేసింగ్లో కూర్చునేటప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ప్రశాంతంగా కూర్చొని ప్లేట్ తీసుకొని సెంటర్లో గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టి చుట్టూ చక్కగా కాయిన్స్ వేసి సినామిన్ పౌడర్, క్లోవ్స్, లవంగాల పౌడర్ వేసి స్ప్రింకిల్ చేసి క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ని చూస్తూ, ఎక్కువసేపు అలా చూసినా సరే వాటర్ వస్తాయి ఐస్ నుంచి, ఏం పర్వాలేదు, కాసేపు ఐస్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. క్యాండిల్ని చూస్తూ మనీ మేనిఫెస్టేషన్ చేయండి. మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ అన్ని గట్టిగా చెప్పండి బయటికి. సబ్ కాన్షియస్ మైండ్ ఎలా రీప్రోగ్రామ్ అవుతుంది, రీవైరింగ్ అవుతుంది అంటే యూ డోంట్ నో. బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ మారుతాయి అబౌట్ మనీ. మనీకి రిలేటెడ్ మీకు తెలిసిన మంత్రాస్, ముఖ్యంగా డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ బయటికి రిలీజ్ చేయండి. చేసేటప్పుడు మళ్ళీ అప్పుల గురించి, ఈఎంఐల గురించి ఆలోచించండి. మీ పైనుండి కనక వర్షం, 500 రూపీస్ నోట్స్, కాయిన్స్ మీ పైనుండి కనక వర్షం కురుస్తుందని మీరు విజువలైజ్ చేసుకోండి. వీలైతే మనీ మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకోండి. చూడండి, ఇదంతా కూడా ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది, ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. శరీరంలో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అలా ఇంక్రీజ్ చేస్తుంది, త్రూ విచ్ మీ బాడీలో ఉన్న వైబ్స్ పెరుగుతాయి. ఓకే, సో క్యాండిల్ వెలిగించి క్యాండిల్ చూస్తూ, అందుకే చిన్న క్యాండిల్ పెట్టుకోండి, ఎక్కువసేపు కూర్చోలేరు కదా, చిన్న క్యాండిల్ పెట్టుకొని చెప్పండి, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ నౌ, మనీ ఫ్లోస్ టు మీ నౌ, మనీ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ మై వాలెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, I love money. Money loves me. I respect money. Money respects me. I attract money. Money attracts me. Money comes to me easily and effortlessly. I'm a money magnet. I'm a magnet of money. I'm a magnet of success. I'm a magnet of wealth. I'm lavish abundant. I'm financially free. I'm rich. I feel good. I am millionaire. I feel good. అలానే కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. కాన్వలెక్సా, ప్రోసోప్యారి, ఎమిస్టికా, ఓం శ్రీం శ్రీం, మనీ ద్వీపం, శ్రీం బ్రిజి, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమః. మీకు తెలిసిన అన్నీ కూడా మంత్రాస్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ బయటికి రిలీజ్ చేయండి. ఆ క్యాండిల్ బర్న్ అయినంత వరకు రిలీజ్ చేయండి. వీలైతే కదా 100% మీ పై నుండి కనకవర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహించాలి. వేరే ఆలోచనలు ఏమీ వద్దు, ప్రశాంతంగా కూర్చొని చేయండి. అదంతా అయ్యాక దేవుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, మీ ఇంటి పెద్దలకి, మీ ఇంటి ఎలువేల్పుకి, మీ ఇష్టదైవానికి, ప్రకృతికి, గురువులకి కృతజ్ఞత చెప్పుకున్నాక ఆ కాయిన్స్ అన్ని తీసుకొని మీరు వ్యాలెట్లో వేసుకోవచ్చు. మీ పర్సెస్లో, మీ వ్యాలెట్స్లో వేసుకొని కొన్ని డేస్ పెట్టుకొని ఆ తర్వాత యూజ్ చేయండి. అలా దాచిపెట్టేకలే. మనీ అనేది ఎనర్జీ ఎవాల్వ్ అవ్వాలా, ట్రాన్స్ఫర్ అవ్వాలా, బయటికి ఫ్లో అవ్వాలా. బయటికి వెళ్తే చుట్టాలతో, ఫ్రెండ్స్తో తిరిగి మన ఇంటికి వచ్చేస్తుంది. సింపుల్. ఆ మనీని ఖర్చు పెట్టకూడదు, దాచేయాలి అన్నదొద్దు. ఫ్యూ డేస్ ఉంచండి, ఒక 3 డేస్ ఉంచండి. ఆ తర్వాత హ్యాపీగా మనీని ఖర్చు పెట్టండి. ఇది లక్ష్యం, రాసి పెట్టుకోండి. ఇది విశ్వ వాక్ అని గ్రహించండి. ధనాకర్షణ ఇంటికి పొంగు పొర్లుద్ది. డబ్బు ఫ్లో అవుతూనే ఉంటుంది, ఇంటికి మనీ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో డబ్బు మీ ఇంటికి వచ్చే అవకాశాలని మీ కంటి ముందు తెస్తుంది యూనివర్స్. మీరు ఎరుకుతూ ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. చెప్పనా, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ అండి. టాప్ స్పిరిచువల్ రెమెడీస్ ఉంటే టాప్ 5 ఇది ఉంటుంది. నేనే చెప్తా ఉన్నా. మన డిసైపుల్స్, మన టీమ్, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్, మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మన ఫాలోవర్స్, మన స్టూడెంట్స్, మన క్లయింట్స్, మన డిసైపుల్స్ ఇది ఫాలో అయ్యారు, ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇవి మాస్టరీ క్లాసెస్లో చెప్తాను. బట్ మీకు కూడా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఐఎమ్ రివ్యూలింగ్ నౌ. ఇది చెయ్యండి, అద్భుతమైన ధనాకర్షణ. ఇమ్మీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు పొందాలి అనుకుంటే కామెంట్లో టైప్ చేయండి 888. అందరూ టైప్ చేయండి 888. 3 times 8 సింబల్ వేయండి. వేసి ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని అందరూ కామెంట్లో ఒక ఎఫర్మేషన్ టైప్ చేయండి. అందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్లో 888 అని టైప్ చేయండి, మీ నేమ్ టైప్ చేయండి, ఒక ఎఫర్మేషన్ టైప్ చేయండి. ఏం సింపుల్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, అంతే చాలు. ఇమ్మీడియట్గా టైప్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే. అండ్ మీ అందరికీ ఒక పవర్ఫుల్, ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం మనమందరం కలవబోతా ఉన్నాం. ఎస్, మీరు విన్నది నిజమే. మీరు నేను కలవబోతా ఉన్నాం. కొన్ని గంటల సమయాన్ని కూడా కలిసి టైంని స్పెండ్ చేయబోతా ఉన్నాం. డేట్ చెప్తున్నాను. మళ్ళీ కలిసే అవకాశం ఉండొచ్చు,
ఉండకపోవచ్చు, నాకు తెలియదు. మార్చి 2వ తారీఖు ఆదివారం తెలంగాణలో హైదరాబాద్లో మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 PM వరకు ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం. నాలెడ్జ్, ఒక విజ్డమ్, పంచభూతాలు, ప్రకృతి, ముక్కోటి దేవతలు కలిపి ఒక శక్తిగా మారి ఒక సింగిల్ ఎనర్జీలో మనల్ని ఆశీర్వదించడానికి ఆ రోజు రాబోతా ఉన్నారు మార్చి 2వ తారీఖు. మార్క్ మై వర్డ్స్. ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. జ్ఞానానికి మించిన ఇంకొకటి లేదు ఈ రోజుల్లో. వీఆర్ ఇన్ నాలెడ్జ్ ఎరా. ఇన్ఫర్మేషన్ ఏజ్ అయిపోయింది. 21వ శతాబ్దం ఇది నాలెడ్జ్ ఎరా. ఒకటే స్టేట్మెంట్: స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ and implement in your real life, physical reality. That only leads to happy, consistent and abundant life. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మొత్తం మీకు ఇవ్వబోతా ఉన్నా. మేము ఎన్నో సాధనాలు చేస్తుంటాము, కొన్ని చెప్పకూడదు. ఎన్నో ప్రాక్టీసెస్ చేస్తాము. మేము సాధన చేసేటప్పుడు, ప్రాక్టీసెస్ చేసేటప్పుడు, ప్రేయర్స్ చేసేటప్పుడు అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో, ఈవెన్ భూత ప్రేతాత్మలకి కూడా కృతజ్ఞతలు చెప్తూ జీవితాన్ని గడుపుతున్న సమయంలో విశ్వము భగవంతుడు కొన్ని సంకేతాలను ప్రసాదిస్తాడు. ఆ సంకేతాన్ని అనుసరించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని బయటకు తీసుకొస్తూ తెలిసిన ఎంతో విశ్వజ్ఞానాన్ని మీకు ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఐ జస్ట్ కమిట్ అయ్యానని చెప్పే కన్నా విశ్వం ఆజ్ఞాపించిందని చెప్పడమే రైట్ టర్మ్. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా జాబ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అది మార్చి 2వ తారీఖు మాట్లాడుతున్నాం. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా కెరియర్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, పొలిటికల్ కెరియర్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ పరంగా కెరియర్ మేనిఫెస్టేషన్, ఫార్మింగ్ పరంగా మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, ధనాకర్షణ, జనాకర్షణ, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం ఇవన్నీ ఆకర్షించవచ్చు. అది బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా 100కు 10,000% అవుతుంది. ప్రూవెన్. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. సింపుల్. దేవుడికి దగ్గరగా ఉండాలి. దైవశక్తికి విశ్వశక్తి, కొంతమంది అసలు దైవమే లేదంటారు. నో, అది బిగ్గెస్ట్ బక్వాస్ థింగ్. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ ఎవ్రీవేర్. యూనివర్స్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్. గాడ్ ఈజ్ పవర్ఫుల్. యూనివర్స్ ఈజ్ ఆమ్నిపోటెంట్. యూనివర్స్ ఈజ్ పవర్ఫుల్. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబిలిటీ చేసేదే దైవశక్తి, విశ్వశక్తి. సింపుల్గా చెప్పిన అనంత బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది పంచభూతాలు. ఈ పంచభూతాలకు అనుగుణంగా మీరు నడవడం స్టార్ట్ చేస్తే, పంచభూతాలకు అనుగుణంగా మీరు మాట్లాడితే, మీ థాట్ ప్రాసెస్ ఉంటే, మీ ఎమోషన్ ఉంటే, మీ ఫీలింగ్స్ ఉంటే, మీ యాక్షన్, మీ పని ఉంటే, కర్మయోగులుగా మీ పని ఉంటే, పంచభూతాలకి రిలేట్ అయిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మీరు ఫాలో అయ్యి నిజ జీవితంలో ఆచరణలో పెడితే ధనాకర్షణ, పీస్ ఆఫ్ కేక్. ఉద్యోగ అభివృద్ధి, పీస్ ఆఫ్ కేక్. వెల్త్, పీస్ ఆఫ్ కేక్. ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా ల్యాకింగ్ ఉందంటే పీస్ అండి, ప్రశాంతత లేదండి. లేదు. కొంతమందికి డబ్బు ఉంటే ప్రశాంతత లేదు, హెల్త్ ఉంటే ప్రశాంతత లేదు. పీస్ ఈజ్ ద బిగ్గెస్ట్, రిచెస్ట్ ఫ్యాక్టర్ అండర్ ద స్కై. ముందు ప్రశాంతంగా ఉండాలి. ఉన్నది ఒక్కటే జిందగీ. ఎందుకు కొట్టుకొని, మొత్తుకొని, అరుచుకొని, ఎన్నాళ్ళు ఈర్ష, ఇగోలు, అవమానాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, అప్పులు? ఎందుకు ఎన్నాళ్ళు? మానవ జన్మ పొందింది దానికా? సఫర్ అవ్వడం కొరక? నో. ఒక మనిషి జన్మ పొందాము అంటే అన్నిటికంటే అద్భుతమైన జన్మ మానవ జన్మ అన్న క్లారిటీ మీకు ఉంటే, ఒక మనిషి జన్మ తీసుకుంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉందని నేను చెప్తా ఉన్నా. కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్. కుబేరులు అవ్వడానికి, ఐశ్వర్యవంతులు అవ్వడానికి హక్కు ఉంది. మీరు ఆలోచించకపోతే అది కర్మ మీది. భగవంతుడిది కాదు, విశ్వానిది కాదు, మీ కులానిది కాదు, మీ మతానిది కాదు, మీదే, మీ మైండ్ సెట్దే. కులమత భేదాలు వద్దు. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలి. రెస్పెక్ట్ ఆల్. ఆడి గడ్డి తినడం, నువ్వు నేను గడ్డి తింటే ఆడికి నాకు తేడా ఏంది? రెస్పెక్ట్ ఆల్. స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్. ముఖ్యంగా కుర్రోళ్ళు, యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నాను, నేటి బాలలే రేపటి పౌరులు. సఫర్ అవ్వద్దు. రోడ్లు బాగాలేవని ఆడొద్దు. ఎక్కువ కష్టపడితే, ఎక్కువ సంపాదిస్తే, ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తే రోడ్లు బాగుంటాయి. థింక్ ఇన్ దాట్ వే. ఖర్చులు పెరిగిపోతే నేను సఫర్ అవ్వద్దు. మరి డబ్బుని పెంచుకునేటట్టు ఫోకస్ చేయి. అసెట్స్ని పెంచుకోవడానికి ఫోకస్ చేయి. ఫోకస్ ఆన్ మనీ మేకింగ్, ఫోకస్ ఆన్ క్రియేషన్, ఫోకసింగ్ ఆన్ డివైన్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. మేజర్ సీక్రెట్స్ని మీ ముందు పెట్టబోతా ఉన్నా. లైవ్లో ఎన్నో మెడిటేషన్స్, క్రిస్టల్ హీలింగ్, డివైన్ హీలింగ్, ఆరా క్లెన్జింగ్, 1-2 మేజర్ ప్రాక్టికల్గా డిజైన్ చేయడం ప్రోగ్రామ్ జరిగింది. కాబట్టి మనకి మందొద్దు, క్వాలిటీ ఇంపార్టెంట్. సో అతి 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 తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డోంట్ గివ్ ఏ ఛాన్స్ టు సంబడి. ఇది మీ లైఫ్. మీరు ఏదైనా మీ మిస్సెస్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే మార్చి 2వ తారీఖు ప్రోగ్రామ్ గిఫ్ట్గా ఇవ్వండి. మీ హస్బెండ్కి మీరు ఏదైనా గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటే మార్చి 2వ తారీఖు ప్రోగ్రామ్ గిఫ్ట్గా ఇవ్వండి. మీ పిల్లలకి ఏదైనా బ్లెస్సింగ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ప్రోగ్రామ్ మార్చి 2.
కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడు అటెండ్ అవ్వచ్చు. అర్థం చేసుకునే వ్యక్తి ప్రతి ఒక్కడు అటెండ్ అవ్వచ్చు. వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, కుల మత భేదాలు లేదు. ఎందుకంటే అది డివైన్ ఎనర్జీ ప్రోగ్రామ్. రాసి పెట్టుకోండి, ఇది విశ్వ వాక్ అని గ్రహించండి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయమ్మా. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి లైఫ్లో ఇలాంటి ప్రోగ్రామ్కి ఒక్కసారనే మనం అటెండ్ అవ్వాలి. పంచభూతాలు, ప్రకృతి, ముక్కోటి దేవతలు ఒక శక్తిగా మారి మనందరినీ ఆశీర్వదించడానికి ఆ దైవ కార్యక్రమంకి వస్తున్నారు. రాసి పెట్టుకోండి. ఒకటి చెప్తా ఉన్నా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చిరునవ్వుతో బయటికి వెళ్తారు. ఇది నా గుండె లోతు నుండి వస్తున్న మాట. ఎగ్జాగరేషన్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. మనస వాచ కర్మణ మీ కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిగా, మీ అన్నగా ఈ మాట చెప్తా ఉన్నా. కాళ్ళ ఎగరేసుకొని బయటకు వెళ్తారు, ఛాతీ ముందు పట్టుకొని బయటకు వెళ్తారు, చిరునవ్వుతో బయటకు వెళ్తారు. లైఫ్లో ఏదైనా సాధిస్తానరా అన్న నమ్మకంతో బయటకు వెళ్తారు. మళ్ళీ ఆ సక్సెస్ చూసాక నాకు వచ్చి కనిపించండి. బట్ ఒక్కసారైనా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి డివైన్ బ్లెస్సింగ్స్ పొందండి. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. రాసి పెట్టి ఉంటే, నిజంగా దైవం మీకు అనుకూలంగా ఉంటే, విశ్వం మీకు అనుకూలంగా ఉంటే, నిజంగా మీకు ఆకలి ఉంటే, అనంత బ్రహ్మాండంతో మమేకం ఎలా అవ్వాలి అన్న ఆకలి ఉంటే, భగవంతుడి ఆశీర్వాదం మీకు నాకుంటే కలుద్దాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. అందరూ కామెంట్లో 888 అని టైప్ చేయండి. నేను చెప్పినట్టు ఒక ఎఫర్మేషన్ టైప్ చేయండి, ఒక డిక్లరేషన్ టైప్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి.